హాయ్ హలో ఇవాళ నేను మంచి బిర్యానీ రెసిపీ చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీకి 2 గ్లాసెస్ రైస్ తీసుకోండి. దాన్ని బాగా వాష్ చేసి మనం చికెన్ రెడీ చేసుకునే లోపల దాన్ని కొంచెం సోక్ అవనివ్వాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఒక కప్ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో చికెన్ బాగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, మసాలా అంతా లోపలికి వెళ్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. సో చికెన్ని బాగా కడిగేసి దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని పసుపు మీ క్వాంటిటీకి సరిపోయేంత తీసుకోవాలి. అన్నీ సాల్ట్, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, కర్డ్ హాఫ్ కప్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ సాయి జీరా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత టేస్టీగా, అంత పీసెస్ సాఫ్ట్గా వస్తుంది. దాంట్లో కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాగా పిసికి పిసికి కలపాలి. ఇప్పుడే కలర్ వచ్చేసింది కదా, దీన్ని ఒక 2 గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక గంజిలో గీ 2-3 స్పూన్ల గీ తీసుకోండి. తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా వేసేసుకోండి. బాగా కాగిన తర్వాత దాంట్లో బిర్యానీ ఐటమ్స్ ఉంటుంది కదా, అవన్నీ వేసుకోండి. అది కొంచెం స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ పుదీనా కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ని దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఈ చికెన్ సాఫ్ట్గా. మీరు పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ వేస్తే చికెన్ తొందరగా ఉడకదు. సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. చూడు కుక్ అయింది. ఇప్పుడు నేను 4 గ్లాస్ వాటర్ తీసుకున్నా. యాక్చువల్గా 3 గ్లాస్ వాటరే తీసుకోవాలి రైస్కి. 1 గ్లాస్ వాటర్లో చికెన్ బాగా ఉడకాలి, అందుకని నేను 4 గ్లాసులు తీసుకున్నాను. దాన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొన్ని పీసెస్ తీసుకొని దాంట్లో నుంచి ఫ్రై చేసుకోవడానికి కొన్ని పీసెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు రిమైనింగ్లో రైస్ వేసుకొని, దాంట్లో ఇంకో చికెన్ కూడా ఉంది, దాంట్లో రైస్ కూడా వేసుకోవాలి. వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల చికెన్ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వకూడదు, బాగా ఫ్రై అయితే గట్టిగా అవుతుంది. కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలి. వావ్, చూడండి సూపర్గా ఉంది కదా, తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రైస్ కొంచెం ఉడికింది. దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకుని ఇంకాసేపు ఉడకనిస్తాం.
రెడీ బిర్యానీ. వావ్! చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా! నిజంగా తింటే కూడా అంతే బాగుంది.